ఆదివాసులు తరతరాల నుండి కూడా ఇవాళ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అనేక తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ లంబాడాలు ఎస్టీలు కాదని చెప్పేసి ఆర్టికల్ 340లో వీళ్ళు లేరు, రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వల్ల ఎస్టీ జాబితాలో కొనసాగుతూ ఆదివాసీలకు చెందవలసినటువంటి విద్య ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలని కూడా వాళ్ళే దోచుకోపోతున్నారని చెప్పేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చీఫ్ సెక్రటరీ అయినటువంటి సభ్య శాసి ఘోష్ గారు ఏకపక్షంగా నిరాధారమైన నివేదిక ద్వారా ఇవాళ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్ ఉన్నారో వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి కూడా వల్ల మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఈ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వల్ల ముఖ్యంగా అటవీ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత ప్రభుత్వాలు అయితే ఏ విధంగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము టైగర్ జోన్లు ఓపెన్ కాస్ట్లు హరితారం పేరుతోటి ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని ఎంతో ఆశగా ఎంతో సంబరం పడ్డాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ప్రజాసేవ ప్రభుత్వం కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము అదే విధంగా వల్ల ఫారెస్ట్ అధికారుల చేత వల్ల ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తున్నారో వాళ్ళను అడ్డుకోవడం, వాళ్ళ పీడీజీ తెగలకు సంబంధించినటువంటి కులం తోటి ఆదివాసీ తెగలను వల్ల ఇందిరమ్మ ఇల్లు కట్టకుండా చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా మంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా రోడ్లు లేకపోవడం తోటి బ్రిడ్జిలు లేకపోవడం తోటి అనేక మంది ఆదివాసీ మహిళలు డెలివరీ సమయంలో మార్గ మధ్యంలో చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళ ఫారెస్ట్ అధికారులు ఏమన్నంటే అనుమతులు లేవు నీకు అని చెప్పేసి రోడ్లను కానీ విడుదల లేక అనేక సమస్యలతో సతమతం ఉంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని వల్ల రోడ్లు లేకుండా మాకు విడుదల లేకుండా అడ్డుకొని వల్ల మా ఆదివాసీల మహిళలకి వాళ్ళ ప్రాణాలతో చెక్కడం ఆడుతున్నారు. కాబట్టి మంత్రివారులు జోక్యం చేసుకొని వీటికి వెంటనే మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ సెక్రటరీ ఉన్నప్పుడే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎవరైతే 2005 కంటే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హక్కు పత్రాలు జారీ చేసిరు. హక్కు పత్రాలు జారీ చేసిరు కానీ ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఇంకా విరసత్ కాలేదు. పేర్లు కొన్న తప్పులు పడితే వారిని కరెక్షన్ కూడా వల్ల ఇవాళ 2-3 వేల మంది ఆదివాసులు కరప్షన్ చేయకపోవడం వాళ్ళకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందడం లేదు. కాబట్టి దీన్ని కూడా మంత్రి గారిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ మేడం ఇవాళ ఆదిలాబాద్ అంటేనే ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా. కాబట్టి ఖచ్చితంగా గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్లోనే నెలకొల్పాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉద్యమ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆదివాసీ విద్యార్థులు వల్ల డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి చాలా మంది ఉన్నారు. అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి వల్ల ప్రత్యేక టీఎస్సీ ఏసీ వల్ల ఆదివాసీ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి. బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక ఏజెన్సీ టీఎస్సీ కూడా వేసి ఆదివాసీ నిరుద్యోగ యువతను కాపాడాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక దేవస్థానాలు ఉన్నాయి. ఇవాళ జంగుబాయి కావచ్చు, పద్మాల్పూరి కావచ్చు, వీటిని కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాటి అభివృద్ధికి కూడా మీరు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేరుతున్నప్పుడు దండారించాలకు డబ్బులు విడుదల చేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన ఒక సంవత్సరమే డబ్బులు ఇచ్చారు, కానీ ఈసారి దండారీలకు డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి తప్పకుండా మీరు ఏవైతే దండారిత్వాలకు ఉన్నాయో ఆ నిధులను కూడా మంజూరు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆదివాసీలు ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ఆదివాసీకి ఇంటి స్థలాలు కేటాయించలేదు. కాబట్టి తప్పకుండా మీరు ఇంటి స్థలాలను కేటాయించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో గొప్పరాంభీం కాలనీ ఏర్పాటు చేసుకొని 72 సర్వే నెంబర్, అది ప్రభుత్వ భూమి, అది జిల్లా కలెక్టర్ కూడా తెలుసు. అక్కడ 1000 మంది ఆదివాసులు గోండు, కొల్లాం, తోటి, పర్దాన్, నాయకపోడ్, ఆన్, మన్నేవార్, కోయ అన్ని తెగలకు సంబంధించినటువంటి ఆదివాసులు, నిరుపేద ఆదివాసులు గుడిచెలు వేసుకొని నివసిస్తున్నారు. కానీ వాళ్ళకి ఇప్పటికీ కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసి వాళ్ళకు విద్య, వైద్య సౌకర్యం కల్పించాలి, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరులు ఏవైతే ఉన్నారో భూమి ముక్తి విముక్తి కోసం స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన కావాలని చెప్పేసి ఆ రోజు ఫారెస్ట్ అధికారులకు, జమీందారులకు, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడి ఇవాళ మరమురైందో వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి ₹1 కోటి వల్ల శృతివనం ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. కానీ ఏవైతే 2 ఎకరాలు ఉన్నదో ఆ 2 ఎకరాల భూమిని కూడా కేటాయించాలని చెప్పేసి మరొకసారి సభాధ్యక్షులకు, మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఇవే కాకుండా సందిరిగిన మాట తయారయ్యే అవసరం అంతా వారికి నేడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనే ప్రిన్సిపల్ ట్రైబల్ సెక్రటరీ మాకు వ్యతిరేకంగా లమ్మడికి పోతే మంత్రి వీరు 1871 క్రిమినల్ ట్రైబ్యునల్ నేడు వెరిగిరే ఎస్టీ జాబితా మంత్రి సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేస్తారు. కాబట్టి ఓ నికట నౌకరితలు చిన్నలు వేరి మరటి పోరాటం చేయాలి అవసరం అంతా. అది ప్రజాస్వామ్యబద్ధంగా 2017 దాకా అయితే 10 పోరాటం కిందటే అది తరహా పోరాటం మన సందిరిగిరే గోండ్, కొల్లాం, తోటి, పర్దాన్, నాయకపోడ్, మన్నే, ఆన్, కోయా, చెంచు, కొండరేటు, పచ్చీరు మొత్తని సందిరిగిరే ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటము, రాజకీయ పోరాటము అనే ఈ 3 కలిసి పోరాటం కిందటే మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలకు